పవిత్ర హృదయాలతో ఆ ప్రియ ప్రభువును మనము సన్నిధించాలి. పవిత్ర హృదయాలతో ఆ ప్రియ ప్రభు యొక్క సన్నిధానంలో మనం చేరి ఆ ప్రియ ప్రభువును స్తుతించాలి. అప్పుడే ఆ ప్రియ ప్రభు మనల్ని వాడుకుంటాడు. మన జీవితంలో ఎన్నో టాలెంట్స్ ఉండొచ్చు. మనము పాటలు పాడుతుంటే ఎదుటివారు తన్మయం కావచ్చు. మనము ప్రసంగాలు చేస్తూ ఉంటే ఎదుటివారు తన్మయం కావచ్చు. ఏమి పాటలు, ఏమి ప్రసంగాలు అని మనుషులు మనల్ని పొగుడుతూ ఉండవచ్చు. కాదు ప్రియులారా, పవిత్రమైన హృదయాలతో దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని యొక్క పరిచర్య చేసేవారుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. కీర్తనాకారుడు ఈ రీతిగా వ్రాశాడు. 66వ కీర్తన 10వ చరణ నుంచి నేను చదువుతున్నాను. 66వ కీర్తన 10వ చరణం. దేవా, నీవు మమ్మను పరిశీలించినవు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మను నిర్మలను చేసినావు. నీవు బందీ గృహంలో మమ్మను ఉంచితివి, మా నరుల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ నడిచితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించినావు. ఆయా సమయాల్లో మన జీవితాలలో కష్టాల గుండా, నష్టాల గుండా, అనారోగ్యాల గుండా వెళ్ళవలసి ఉంటుంది. అది దేవుడి యొక్క కార్యం. కొంతమంది దీనిని అంగీకరిస్తారో అంగీకరించరు నాకైతే తెలియదు. కానీ పిల్లల మన యొక్క జీవితాల్లో కూడా గాఢాంధకారపు లోయల గుండా సంచరించవలసిన ఆవశ్యకత వచ్చినప్పుడు ఆ ప్రియ ప్రభు దుడ్డు కర్ర దండం నాతో ఉంది, నన్ను ఆదరిస్తుంది అనే ధైర్యం కలిగి జీవించాలి. అప్పుడు కృపాక్షేమాలు నీ వెంట వస్తూ ఉంటాయి. నేను పదే పదే ఈ సత్యాన్ని చెబుతుంటాను. ఎందుకు చెబుతున్నాను అనగా, కొంతమంది బిడ్డలు మాట్లాడుతూ చాలా కృంగిపోతూ ఉంటారు. నేను ఈ రీతిగా అనుకోలేదు. నా జీవితంలో నా భర్త ఎంతో మంచివాడు అనుకున్నాను, నా భార్య ఎంతో మంచిది అని అనుకున్నాను, నా అత్తమామలకు నేనెంతో పరిచర్య చేశాను, వారు నన్ను అర్థం చేసుకోవడంలే, నా భర్త నన్ను అర్థం చేసుకోవడంలే, నా భార్య నన్ను అర్థం చేసుకోవడంలే, నా అత్తమామలు, నా తోబుట్టువులు, నా ఆడపడుచులు నన్ను అర్థం చేసుకోవడంలే, అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. అమ్మా, పాప, నీ జీవితంలో అటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా? ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, నీవు ఆదరించబడతావు. దేవుడు నీలోని ప్రతి మస్తును ఆ రీతిగా తీసివేస్తున్నాడు అనే సత్యాన్ని గమనించాలి. కొంతమంది జీవితాల్లో ఆలోచన సడన్ గా వారు అనుకోని జబ్బులు గుండా వారు వెళుతూ ఉంటారు. మేబీ డయాబెటీస్, మేబీ క్యాన్సర్, మేబీ అనుకోని అనారోగ్యం వారి జీవితాల్లో సంభవిస్తూ ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు ఆ యేసు వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. క్యాన్సర్ను ఈ దినాల్లో వైద్యులు బాగు చేయలేకపోతున్నాడు. ఏ రీతిగా పోతుంది అని అధైర్యపడుతున్నావా బాబు? అధైర్యపడుతున్నావా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయన మామూలు వైద్యుడు కాదు, ఆయన పరమ వైద్యుడు, ఆయన సృష్టికర్త. నీవు నేను చేయవలసింది ఆ ప్రభు యొక్క హస్తాల్లోనికి ఉన్న పోటున, ఉన్న చోటున రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను.